డాక్టరీన్ గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒకటి నువ్వు నమ్మావు, యూ జస్ట్ బిలీవ్ దాట్. ఒకరోజు కన్నీరు కాచేసి, ఒకరోజు ఇలా బాధపడిపోయి ఏడు చేసుకొని దేవుడిని మార్చేద్దాం అనుకుంటావు. కన్నీరు నిన్ను మార్చాలి, దేవుడు మార్చదు. ఆమేన్. ఆ కన్నీరు ద్వారా నీకు పశ్చాత్తాపం రావాలి. దేవుడు మనసు మార్చేసి దేవుడు ఏదో చేసేస్తాడు అనేసుకోవద్దు. అఫ్ కోర్స్ నేను మరో చెప్తాను, ఇది చెప్తున్నాను కాబట్టి ప్రార్థన చేయొద్దు అని అంటలే. ప్రేయర్ చేంజెస్ యూ. మొదటగా ప్రార్థన మార్చేది నిన్ను. కృపలో ఉండే వ్యక్తి ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, నేను ఈరోజు ఏమైనా సరే నా దేవుడు నాకు సహాయం చేయగలడు, ఎందుకంటే ఐఎమ్ అండర్ హిస్ గ్రేస్. ఆమేన్. నేను కొంతమంది వింటూ ఉంటాను, చాలా అంటే ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ఎవ్రీ వన్, వాళ్ళకి ఏవైతే ఉంటుందో తెలియదు, బట్ యాజ్ అ చర్చ్గా మీకు చెప్పాల్సి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. చాలా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేల మీద పడతారు, నన్ను విడిచిపెట్టక ప్రభువా, నన్ను విడిచిపెట్ట. ఇప్పుడు ఆయన వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్ట, వాక్యాన్ని ఎక్కిపిస్తున్నట్ట. మీరు ఎప్పుడైనా నాడు పాటలు పాడకండి, నన్ను విడవకు ప్రభువా, ఎందుకు విడుస్తాడు ఆయన. మనని నా మీద పడతారేమో జనం, కానీ ఇప్పుడు అది చెప్పినప్పుడు ఐఎమ్ నాట్ బిలీవింగ్ బైబిల్. ఒక మనిషి మాట నేను నమ్ముతున్నా, ఎందుకంటే బైబిల్ చెప్తుంది నిన్ను ఎన్నడూ విడవను. అంతేనా? నేను చెప్తున్న మాట, బైబిల్ చెప్తున్న మాట, విడవను, ఎడబాయను, తల్లి అయినా మర్చినేమో కానీ నేను నన్ను మర్చిపోకు ప్రభా.